ఉందో మాకు తెలియదు. బట్ వాళ్ళు అంత కష్టపడితే ఈ రోజు మనం అందరం ఇంత హ్యాపీగా ఉన్నామనేది నిజంగా చాలా పర్ఫెక్ట్గా చూపించారు. బట్ సార్ మీ టేకింగ్ మాత్రం అల్టిమేట్. ఇలా కెమెరాలు ఉన్నాయి ఒకటే కాదు, నా చాలా ఇంటర్వ్యూస్లో కూడా నేను యాట సత్యనారాయణ గారు పేరు చెప్తూనే ఉంటాను. అసలు ఆ వచ్చిన షార్ట్ కానివ్వండి, అసలు ప్రేమ గారి షార్ట్ కానివ్వండి, ఒక్కొక్క దానికి అలా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. బట్ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఎందుకంటే సార్ గురించి అందరికీ Sardar Vallabhbhai Patel taking us and bringing us to this situation. Yes. So Sardar Vallabhbhai Patel గారు ఇప్పుడు నిజంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నారు. బట్ అవకాశం ఇచ్చిన మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా మూవీ చూడండి అండ్ అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చిన్న మైక్ ఇచ్చారా మ్యామ్? చిన్న మైక్ షార్ట్ మైక్ అసలు ఏం తీసారయ్యా మీరు? సినిమా అంటే ఇదే, ఇలా ఉండాలి. అసలు హైదరాబాద్ కి ఇంత చరిత్ర ఉందని మేము పుస్తకాల్లో మాత్రమే చదివాము. దాన్ని కూడా ఇంత అద్భుతంగా చిత్రీకరించగలరని మీరు నిరూపించారు యాట గారు. I'm really proud to say that we are one among your movie, even though we are not there. మేము ఎప్పుడు మీ గుండెల్లో ఉండిపోతాము. నిజంగా మా అందరిని మేము ఏం శ్రీవాణి అసలు కొన్ని షార్ట్స్ చూస్తుంటే ఏడుపు వచ్చేస్తాయి. అలాంటి మూవీస్ లో చేయడానికి నిజంగా అదృష్టం ఉండాలి. అండ్ మీకు మీ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్. అందరూ ఒప్పుకుంటారా లేదా? ఇంత అద్భుతమైన చిత్రం తీయడానికి యూనిట్ చాలా గట్స్ అండ్ పవర్ కావాలి. అండ్ దాట్ ఈ రోజు మా యాట గారికి ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నాను. బికాస్ వి ఆల్రెడీ వర్క్ టుగెదర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ హోల్ టీమ్ ఆఫ్ రజాకార్. చరిత్ర తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే చరిత్రని చూపించడం ఒక ఎత్తు. చరిత్రను చూపించడానికి యాట గారు ఉన్నారు, దానికి నిర్మాతగా ఆ గూడూరు నారాయణ రెడ్డి గారు ఉన్నారు. నో వర్డ్, ఇది బ్లాక్ బస్టర్ మూవీ. ఇంకొక మాట లేదు. ఇందులో బైరాన్పల్లి ఎపిసోడ్లో నేను వర్క్ చేశాను. అది నా పాత మిత్రుడైన యాట గారితో. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. సినిమా చరిత్ర ఉన్నంత వరకు రజాకార్ సినిమా ఉంటుంది. రజాకార్ సినిమా ఉన్నంత వరకు గూడూరు నారాయణ రెడ్డి గారు